విద్యుత్ సంస్థలో ఇంటింటికి వెళ్లి కరెంటు బిల్ తీసే ఉద్యోగంలో చేస్తున్నాం. ఇప్పుడు స్మార్ట్ మీటర్ అనే ఒక కొత్త వ్యవస్థని పరిచయం చేస్తూ మా పట్టుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల మేము రాష్ట్రంలో ఉన్న 7,000 మంది రోడ్డు పాలు అవుతాం. దానివల్ల ప్రభుత్వం గాని సంస్థ గాని ఆలోచించి ప్రత్యామ్నాయంగా మాకు ఇందులోనే ఏదోటి ప్రత్యామ్నాయం కల్పించి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతూ వినతిపత్రం ఇవ్వడానికి ఈ రోజు మనం నరసాపురం DER ఆఫీస్కి వచ్చాం. అలాగే మాకు రేపొద్దున 25 సంవత్సరాలు బట్టి చేయడం వల్ల ఎక్కడా పనిచేయడానికి కూడా మేము ఎలిజిబుల్ అవ్వం. ఎందుకంటే ఈ సంస్థలో తిరిగి ఇక్కడే మా జీవితాలు అయిపోయినాయి. కాబట్టి మీరు ఏదోటి ప్రత్యామ్నాయం ఏదిచ్చినా చిన్నదో పెద్దదో అని ఏమీ లేకుండా మీకు తోచింది మీకు నచ్చింది ఏదోటి మాకు చేసి మా ప్రత్యామ్నాయం కల్పించి రేపొద్దున్న మమ్మల్ని ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం. అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న లోకేష్ గారు గాని అలాగే పవన్ కళ్యాణ్ గారు గాని గతంలో మేము కలవడం అయింది. వాళ్ళు మాకు ప్రత్యామ్నాయం చూపిస్తారని చెప్పడం అయింది. ఇచ్చిన మాట ప్రకారం నిలబడి మాకు ప్రత్యామ్నాయం కల్పించాలని కోరుకుంటున్నాం. ఇట్లు స్విచ్ మీటర్